ఇంతకాలం ఎప్పుడు కూడా భయపడినటువంటి మీరు తొలిసారిగా నా ప్రాణానికి హాని ఉంది, నా మీద దాడి జరిగేందుకు ప్లాన్ ఉంది, ఇదిగో ఆధారాలు, బెదిరింపు కాల్స్ అంటూ మీరు ఒక బండిల్ ఆఫ్ పేపర్స్తో కొన్ని సాక్ష్యాధారాలు తీసుకొని పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఇది నిజంగా మీకు థ్రెట్ ఉందా, లేకపోతే పబ్లిక్ అటెన్షన్, లేకపోతే పబ్లిసిటీ స్టంటా? లేదు, థ్రెట్ ఉంది అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి. నా కొడక 5 రోజుల్లో నువ్వు ఎక్కడున్నా ఎదిగి చంపేస్తామని బూతులు, భయంకరమైన వాడలేని భాషతో మాట్లాడి మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి రాత్రనక పగలనక ఏ టైంలో ఫోన్ రింగ్ అయితే ఫోన్ ఎత్తే అదే భాషతో థ్రెట్ ఇస్తే, ఇప్పుడు ఏదైనా ఒకవేళ అనుకోని సంఘటన నా మీద జరిగిందే అనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడం నేరం అవుతుంది. నేను పోలీసు వారి దృష్టిలో పెట్టాలి. ఇంకా నాకు ఆ తర్వాత రక్షణ ఉంటుందా లేదా, ఎందుకంటే నాకున్న 2+2 గన్మెన్ తీసేసినారు, 1+1 పెట్టారు. గన్ కూడా నేను అప్లై చేశాను, వెపన్ కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొటెక్షన్ తీసేసి గన్ కూడా ఇవ్వకుండా నాకు వస్తున్న వార్నింగ్స్ నేను వారి దృష్టిలో పెట్టకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. రేపు కోర్టులో ఎందుకు ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు అన్నది రేపు రావచ్చు. కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చామంటే భయపడి కాదు. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు భయపడాడు. దువ్వాడ శ్రీనివాస్ ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం అక్కడి నుంచి రాజకీయాలు ప్రారంభించిన వాడు. నేను విద్యార్థి రాజకీయాల నుంచి పెద్ద ఆయనతో తిరిగాను. అక్కడి నుంచి ప్రారంభించిన నేను జగనన్నే నాకు సర్వస్వం. జగనన్న కోసం, ఈ పార్టీ కోసం పనిచేస్తాను. ఈ పనిచేసే దానిలో ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా ఎదుర్కొంటాను తప్ప పిరికి పందన కాను. అదిరేది బెదిరేది లేదు. లీగల్ ప్రొటెక్షన్ కోసం లీగల్గా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను నేను. దాని అర్థం భయపడటం అనేది కాదు, పోలీసు వారి దృష్టిలో పెట్టాలి. పేరుకు మాత్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అరాచకాలకు, హత్యా యత్నాలకు, వీటన్నిటికీ కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే కీలకం అనేటువంటిది మీరు చేసినటువంటి ఆరోపణ. డీఫాక్టో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారనేటువంటిది వైసీపీ కామెంట్. ఎస్, అంతా ఎస్పీలు ట్రాన్స్ఫర్లో కానీ, కలెక్టర్స్ ట్రాన్స్ఫర్స్లో కానీ, అపాయింట్మెంట్స్లో కానీ అంతా లోకేష్ వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యవహారం, మంత్రుల కేటాయింపుల్లో కానీ అంతా లోకేష్ వ్యవహారం నడుస్తుంది. లోకేష్కి సంబంధించిన రీతిలోనే ఇది వెళ్తుంది అన్నది అందరికీ అర్థమైనటువంటి విషయం. ఇక నాకు $1,000 కన్ఫ్యూజన్ ఏంటంటే, 32,000 మంది మహిళలు రాష్ట్రం నుంచి అదృశ్యమైనారు. వాలంటీర్స్ వల్ల అదృశ్యమయ్యారు. నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మాకు తెలియజేసాయని పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళని తెప్పిస్తే బాగుందని నేను చూస్తున్నాను. ఆయన ఎందుకు మాట్లాడరో నాకు తెలియట్లేదు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సైలెంట్గా ఉంటున్నారు. మరి 32,000 మందిని ఎప్పుడు తీసుకొస్తారు? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో 6 బాలికలు అదృశ్యమైనారు. ఒక బాలిక అయితే అత్యాచారం చేసి, గిరిజన బాలిక, ఆ అమ్మాయి గురించి మాట్లాడమంటే మాట్లాడలేదు ఆయన. ప్రశ్నిస్తాను అనే వ్యక్తి గొంతు మూగపోయిందా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి. ఆయన అభిమానులకు నేను అడిగిన మాట కోపం రావచ్చు, కానీ నేను అడిగే మాటలో ఎంత వాస్తవం ఉందో కూడా ఆలోచించాలని నేను అడుగుతున్నాను. ఆయన ప్రశ్నించే వ్యక్తి అయితే ఎప్పుడు ప్రశ్నించాలి, అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. ఇది తప్పు, దీన్ని వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పాలి. మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, మీరు ఎందుకు మాట్లాడరు? ప్రతి దాని మీద మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అంటే అధికారం పోద్దనా? మీలో చీలికి వస్తే ప్రమాదం జరుగుతుందనా? అంటే అధికారమే పరమావధిగా పనిచేస్తారా? మీరు ప్రశ్నించరా? ఈ సమస్యల గురించి మాట్లాడరా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాల మీద మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతాం, శాంతి భద్రతలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శాంతి భద్రతలు కాపాడేందుకు మాట్లాడరా? అత్యాచారాల మీద మాట్లాడరా? మర్డర్స్ మీద మాట్లాడరా? ఎప్పుడు మీరు మాట్లాడతారు? మీరు మాట్లాడడం లేదు. ఇది అన్యాయం. నేను ఎమ్మెల్సీగా, ఇదే గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రశ్నిస్తున్నాను మీ మీడియా ద్వారా కూడా. ఆయన స్పందించట్లేదు ఎందుకు? ఇవన్నీ మద్దతు పలుకుతారా? అంటే రాజకీయంగా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? గతకలు ఉన్నాయి, రోడ్లన్నీ పోయినాయి, రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయాయి అన్నారు. ఏవి రోడ్ల గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? అసలు పిఆర్లో ఉన్నారు కదా, పిఆర్లో ఉన్నటువంటి మీకు విలువైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు కదా మీకు తెలియకుండానే. చంద్రబాబు నాయుడు లాంటి మేధస్సు ముందు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించగలరా? అసలు పరిపాలన, అసలు మీ రోల్ మీరు నిర్వర్తించగలరా? ఎందుకు తనకంటూ ఒక స్పెషల్ సర్ప్ అని ఒకటి ఉంటుంది. సర్ప్ ద్వారానే పెన్షన్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు సర్ప్ పిఆర్లో ఉందా? ఆయనకు తెలియకుండానే అది లాగేసి ఇంకొక మంత్రికి అటాచ్ చేసినారు. అంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి నిర్వీర్యం చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇంకా స్టార్ట్ అవుద్ది. అసలు కథ ప్రారంభం అవుద్ది. 6 నెలలు అవని
జనవరి ఫిబ్రవరి వచ్చిన వరకు మేము నోరెత్తం అనుకున్నాం, ఓకే. మాట్లాడకూడదు, చూద్దాం, మనకు పని వస్తుంది, మన పని మనం చేద్దాం అనుకున్నాం. కానీ మాకు ఎంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళే పని మాకు కల్పించాడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. మాకు హత్యలు, మాకు వార్నింగ్స్, రాష్ట్రంలో అశాంతి. ఈ పరిస్థితుల్లో మేము రేపు ఢిల్లీ పోయి రాష్ట్రపతి గారిని, మా నాయకత్వం, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి రేపు వెళ్తున్నాం. రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్రెస్ట్ని వెంటనే క్లియర్ చేయాలని మీ రాష్ట్రంలో ఈ శాంతి నెలకొల్పాలని కోరబోతున్నాం.